గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మనూర్ పిల్ల. ఈ రోజు వీడియో వచ్చేసి మా పొలంలో మేమైతే చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. సో లాంగ్ వీడియో అయితే మొత్తం మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. ఒకసారి మొత్తం అయితే చూడండి. ఇంకా మా అమ్మ వచ్చి అలా కూర్చుందంటే ఇంకా రాళ్ళు పొలాలు మా చెల్లి నేను మోసుకొచ్చుకున్నాం. ఏదో కష్టపడిపోతున్నాను అనుకోవద్దు ప్లీజ్ మీరు. సో కష్టపడుతుందండి, కొంచెం సపోర్ట్ అయితే చేస్తుంది మాకు. ఆ విషయంలో మాత్రం మేము కొంచెం లక్కీ అని అనుకోవచ్చు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే మా పొలం అయితే మంచిగా కనిపిస్తుంది. సో మేము ఏదో చేస్తున్నాం అని చెప్పి మా మామ వాళ్ళ అక్క వాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఇంకా వచ్చాక అర్థమైంది చికెన్ కర్రీ చేస్తున్నాం అని చెప్పి. ఇంకా చికెన్ కర్రీ ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని చెప్పి మా మామ చూడండి ఎట్లా చూస్తున్నాడో. ఇంకా అక్కడే కూర్చొని చూస్తుంటాడు. ఆడవాళ్ళకి కూడా ఇంత ఎక్సైట్మెంట్ ఉండదేమో కదా. ఈ పనుల్లో కనిపించలేదు. ఇంకా మా అమ్మ వచ్చేసి చికెన్ కర్రీకి అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకుంది. సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ అండ్ టమోటాలు అయితే వేసేసుకుంది. ఇంకా వీళ్ళు చూసారు ఇక్కడ అందరూ ఇంకా ఎవరాలు అయితే వేశారు. మా అమ్మ మామూలుగా అయితే ఇలా వేస్తున్నాను ఇది వేస్తున్నాను అని చెప్దాం అనుకుంది క్లియర్గా. సో అందరూ ఉండేళ్ళకి మా అమ్మకు కొంచెం సిగ్గంట. సో అందుకని చెప్పా కదా. సో మా మామ ఉండి ఎందుకు సిగ్గు మేమే కదా ఉంది అని చెప్పి అంటున్నాడు. ఇంకా సడన్ గా వీడియోలో అయితే మా మామ మీసం తిప్పుతున్న వీడియో అయితే కనిపించింది నాకు. సో ఆ సాంగ్ అయితే యాడ్ చేసేసాను. మా మామ రియాక్షన్ చూడాలి సో ఎలా ఉంటుందో. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేసేయండి. కొంచెం మగ్గించుకున్న తర్వాత అయితే ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుంది. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలంట. సో తర్వాత మనం వాష్ చేసుకున్న చికెన్ అయితే దాని లోపల కొంచెంగా వేసుకుంటుంది. సో దాన్ని కొంచెం మూత పెట్టేసి కొంచెంసేపు అయితే ఉడికించుకోవాలి. ఇంకా అందరం ఉన్నాం కాబట్టి మాకైతే ఎవరమే సరిపోయింది చాలా వరకు. ఇంకా చికెన్ ఉడికించుకున్న తర్వాత అయితే కొంచెం పసుపు అయితే వేసుకుంది. సో కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది అన్నట్టు. సో ఇంకా వేసుకున్న తర్వాత అయితే కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకొని కొన్ని నీళ్ళు పోసేసుకొని మొత్తం అయితే కొంచెంసేపు అయితే ఉడికించుకుంటున్నాం పొయ్యి మీద. అసలు ఆ పొయ్యి మీద గిన్నె చూడాలి ఎంత నల్లగా అయిపోయిందో. మంచిగా పైన ఉండేది గిన్నె. సో దీనికోసం తెచ్చి నాశనం చేసేసాం దాన్ని అయితే. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం అనమాట. సో పొలంలో చికెన్ చేసుకుందాం అని చెప్పి ఒక్కొక్కరు కొన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. గాలికి ఎక్కడ చేస్తామని చెప్పి. సో అందరు వీడియోస్లో చేస్తుంటే నాకు కూడా ఎందుకు చేయకూడదు అనిపించింది. మా అమ్మని అయితే అడిగాను. సో ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పింది. సో అందుకని ఈ రోజు అయితే పూనుకుందాం అనమాట. సో ఇంకా కారం వేసుకున్నాకైతే కొన్ని నీళ్ళు అయితే పోసుకుంది. ఇంకొంచెంసేపు అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఆలోపు అయితే మేమందరం అయితే ఇంకేదో మాట్లాడుకుంటూ ఉంటాం. তোমরা জানো আমার সরল মন থেকে দুষ্টুমি কোনোদিন যাবে না। ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা। ఇంకా మా విషయం ఎక్కడ ఉంటే అక్కడ తీయట పనులు ఉంటాయి అనమాట. ఇంకా నేను అక్కడ కొత్తిమీర కట్ చేసి పెట్టుంటే ఇంకా అంతా దాన్ని పడబోయిన అట్లా చేస్తా ఉంది. ఇంకా అన్ని సర్దుకోవడమే సరిపోయింది అడుగు కూర్చొని అయితే. ఇంకా మా అమ్మ వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోతుంది. పాతకాలం పద్ధతిలో చేస్తామని చెప్తుంది. ముందు మంచిగా శ్రవంతి కీర్తి అని పిలిచేది. ఇప్పుడైతే అసలు మామ అని పిలుస్తుంది. ఎక్కడి నుంచి నేర్చుకున్నామా ఈ మామ అని చెప్పి నేనైతే అడుగుతున్నాను. సో ప్రతిసారి మామ అంటుంది ఇంకా అన్నిటికీ. సో అందుకని చెప్పి అడిగేశాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది గైస్. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చికెన్ కర్రీ మీరు కాదు సార్, మేము కొత్తిమీర వేసేస్తున్నాను. రెడీ అయిపోయింది. ఇలా వేసుకోవాలా ఎలా అలా కొట్లో అంచుకొనుకొచ్చింది. ఎట్లా ఉంది చెప్పు. ఇది టేస్ట్ చేస్తుంటే అప్పట్లో మా నాయన చేస్తే ఎట్లా ఉందో అట్లా గుర్తు వస్తుంది. మా నాయన సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఇది టేస్ట్ చేస్తుంటే అప్పట్లో మా నాయన చేస్తే ఎట్లా ఉందో అట్లా గుర్తు వస్తుంది. మా నాయన మమ్మల్ని రోజు చూసేవాళ్ళు. మేము ఇప్పుడు వచ్చి కొట్టాలి. మేము మా అన్నయ్య గెంచిగడ్డలు తీసాము మా పొలంలో. అక్కడికి వచ్చాము. చెప్పు. మన దేశంలో ఎట్లా ఉందమ్మా?
సూపర్ ఉందా నిజంగా సూపరా కాలుతున్నట్టుంది కొంచెం బాగా అలా అందరూ టేస్ట్ చేయడం అయిపోయింది కాబట్టి నేను కూడా టేస్ట్ అయితే చేస్తున్నాను. మా అమ్మ ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా సూపర్గా చేస్తుంది. సో చేపలు చేయమంటేనే కొంచెం వెరైటీగా చేస్తుండదు అనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా చేసేసేయండి.